సో, ఈ క్లాస్‌లో మనం పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ 1 ఇంగ్లీష్ సిలబస్‌లో ఉన్న అంశాలతో పాటుగా ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఒకటి, దాని తర్వాత మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ ఎలా అడుగుతారో, ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో, ఇది మనకి సెమిస్టర్ 1లో ఉన్న టాపిక్స్ ఇవి. యూనిట్ 1కి సంబంధించి స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్ అనే పోయం ఉంది. తర్వాత వొకాబులరీ పార్ట్లో సినానిమ్స్, గ్రామర్కి సంబంధించి నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, రైటింగ్కి సంబంధించి పారాగ్రాఫ్ రైటింగ్, ఫొనెటిక్స్కి సంబంధించి సౌండ్స్ అనేది ఉంది. తర్వాత మనకి సెకండ్ యూనిట్కి సంబంధించి ప్రోజ్ నుంచి కొనజర్ అనే లెసన్ ఉంది, షార్ట్ స్టోరీ ఉంది. వొకాబులరీకి సంబంధించి యాంటోనిమ్స్ అనేది ఉంది. గ్రామర్కి సంబంధించి వర్బ్స్ ఉంది. రైటింగ్కి సంబంధించి నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్ అనే టాపిక్స్ ఉన్నాయి. ఫొనెటిక్స్కి సంబంధించి సిలబిఫికేషన్ అనేది ఉంది. తర్వాత లిజనింగ్ స్కిల్స్కి సంబంధించి ఇంపార్టెన్స్ అండ్ టైప్స్ అనేది ఉంది. థర్డ్ యూనిట్కి సంబంధించి ఆఫ్ ట్రూత్ అనే ఎస్సే ఉంది. వొకాబులరీ పార్ట్లో మనకి హోమోనిమ్స్ అనేవి ఉన్నాయి. తర్వాత గ్రామర్కి సంబంధించి అడ్వర్బ్స్ అండ్ యాడ్జెక్టివ్స్. రైటింగ్లో ప్రిసిస్ రైటింగ్ అనేది ఉంది. ఫొనెటిక్స్కి సంబంధించి వర్డ్ స్ట్రెస్ అనే టాపిక్ ఉంది. తర్వాత ఫోర్త్ యూనిట్కి సంబంధించి మ్యారేజ్ ప్రపోజల్ అనే లెసన్ ఉంది. వొకాబులరీ పార్ట్కి సంబంధించి హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ అనే టాపిక్స్ ఉన్నాయి. తర్వాత మనకి గ్రామర్కి సంబంధించి ఇందులో కంజంక్షన్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. తర్వాత రైటింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఉంది. ఫొనెటిక్స్కి సంబంధించి ఇంటోనేషన్, పిచ్, టోన్, రిథమ్, ఈ టాపిక్స్ అనేవి. తర్వాత ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇట్లా ఉంటుంది. ఇందులో మనకి సెక్షన్ ఏ అనేది 20 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ బి అనేది 60 మార్క్స్కి ఉంటుంది. సో ఇది మనకి ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అంటే ఇందులో మనకి 1, 2, 3, 4, 5, 6 బిట్స్ నుంచి గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనం 4 చేయాలి. 4కి ఇక్కడ వచ్చేసి మనకు చూడొచ్చు, మనం దిస్ ఈజ్ ఫర్ 20 మార్క్స్. ఎన్ని చేయాలంటే 4 చేయాలి. కానీ మనం చాయిస్ కింద ఉన్న ఎక్స్ట్రా కూడా చేస్తే ఎక్కువ మంచి మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సెక్షన్ బికి సంబంధించి ఇక్కడ చూద్దాం. మనం సెక్షన్ ఏలో ఏఆర్బి అని ఉంది, 8లో ఏఆర్బి, 9లో ఏఆర్బి, 10లో ఏఆర్బి. అంటే మనకు ప్రతి యూనిట్కి సంబంధించి ఉన్నాయి కదా. యూనిట్ 1కి సంబంధించి స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కొనజర్ అనే లెసన్ నుంచి 2 క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ ఆఫ్ ట్రూత్ నుంచి 2 క్వశ్చన్స్. అండ్ ఫోర్త్ యూనిట్ అయిన మ్యారేజ్ ప్రపోజల్ నుంచి 2 క్వశ్చన్స్. అంటే ఇందులో మనకు ఏఆర్బి అని అడిగినప్పుడు దాంట్లో మనం ఆ రెండింట్లో మనం పర్ఫెక్ట్గా ఎట్లాగ మనం ప్రతి దాంట్లోంచి క్వశ్చన్ని ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి అది మిస్ కావడానికి అవకాశం ఉండదు. ఇది సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బికి సంబంధించి. తర్వాత మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎప్పటిది అంటే ఫిబ్రవరి అండ్ మార్చ్ 23rd క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇక్కడ మనకి చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో డాష్ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఫర్ ద ఇనాగరేషన్ సెరమనీ. అంటే మనకి ఇక్కడ ఏం చేశారంటే మనకి హూమ్, హూ, వాట్ అంటే మనకు ఆ సెంటెన్స్ని చదివితే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఏదైనా ఒకటి చూజ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ప్రతిదీ మనం చదివితే యూ కెన్ అండర్స్టాండ్ విచ్ విల్ బి ద సూటబుల్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? హూ, హూమ్, వాట్. క్వశ్చన్కి సంబంధించి హూ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఫర్ ద ఇనాగరేషన్ సెరమనీ. ఇది మనకి ఫస్ట్ సెక్షన్లో మనకి అడిగిన వాటికి సూటబుల్ ఆప్షన్ని మనం చూస్ చేయాలి. తర్వాత ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. సో మనకి
వొకాబులరీ పార్ట్కి సంబంధించి మన సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏమున్నాయి, వొకాబులరీ పార్ట్కి సంబంధించి సినానిమ్స్ ఉన్నాయి, యాంటోనిమ్స్ ఉన్నాయి, హోమోనిమ్స్ ఉన్నాయి, హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ ఉన్నాయి. సో మనకి సినానిమ్ అంటే ఏంటంటే సిమిలర్ మీనింగ్, అంటే మనకి ఆ పదానికి సంబంధించిన డెలీషియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినానిమ్ అన్నాడు కాబట్టి టేస్టీ అని రాయొచ్చు మనం. సో మనకి ఇన్యాక్యురేట్ అంటే ఏంది, తప్పుగా ఉంది, సో రాంగ్ అని చెప్పొచ్చు. ఇట్లా మనకి ప్రతిదీ టెక్స్ట్ బుక్లో ఉన్న సినానిమ్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనం రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి థర్డ్ సెక్షన్లో ఇక్కడ చూస్ కరెక్ట్ హోమోనిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ అన్నాడు. వొకాబులరీ పార్ట్లో మనకు ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ అంబ్రిల్లా టర్మ్స్ ఉన్నాయి, హోమోనిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్ సిమిలర్గా ఉంటాయి. ఆ డెఫినేషన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే దాన్ని అర్థం చేసుకోనికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమోనిమ్స్ అంటే ఏంది, వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ స్పెల్లింగ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ బట్ డిఫరెంట్ మీనింగ్. అంటే దానికి సంబంధించి ఏముంటుందంటే ఒక పదంలో, రెండు పదాలలో సేమ్ స్పెల్లింగ్ ఉండొచ్చు, లేదంటే కొన్ని సందర్భాలలో ప్రొనౌన్సియేషన్ కూడా, ఆ పదాన్ని పలికే విధానం కూడా ఒకే విధంగా ఉండొచ్చు. కానీ దీంట్లో డిఫరెంట్గా ఉండే అంశం ఏంటంటే మీనింగ్, ఆ పదానికి సంబంధించిన మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే హ్యావ్ యూ రెడ్ టామ్ స్టాపర్స్ ప్లే. సో మనకి ఈడు ఏమడిగిండు, మనకి టామ్ స్టాపర్డ్ ప్లే, డ్రామా, గేమ్, రెస్టారెంట్. సో మనకు ఆల్రెడీ మనం వాటి డెఫినేషన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చే ఐడియా ఏంటంటే, ఇప్పుడు మనకు ప్లే అనేవి రెండు ఉన్నాయి, పిఎల్ఏవై. అంటే సేమ్ స్పెల్లింగ్ ఉంది, కొన్ని సందర్భాల్లో సేమ్ ప్రొనౌన్సియేషన్ కూడా అనుకున్నాం, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే కాంటెక్స్టువల్గా ద మీనింగ్ విల్ బి చేంజ్డ్. మనకు ప్లే అంటే ఏంది, స్పోర్ట్ కానీ, ఎంటర్టైన్ వన్ సెల్ఫ్ కానీ, టేక్ పార్ట్ ఇన్ స్పోర్ట్ కానీ, అంటే గేమ్స్ ఆడడం మనకు తెలుసు కదా, అదొకటి. తర్వాత ఇంకొక ప్లే అంటే ఏంటంటే డ్రామాటిక్ పర్ఫార్మెన్స్, అంటే నాటకం కానీ అట్లాంటి వాటిని మనం ప్లే అంటాం. ఇక్కడ మనం చదివితే అర్థం చేసుకొని మనం కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. హ్యావ్ యూ రెడ్ టామ్ స్టాపర్స్ ప్లే. ఇక్కడ ఏం అడిగిండు, మన క్వశ్చన్ ఏంటంటే ప్లే అంటే అర్థం ఏంటిది అన్నాడు. అంటే టామ్ స్టాపర్డ్ అనే అయితే రైటర్, ఆ ప్లే అంటే ఇక్కడ ఏముంది మీనింగ్స్, డ్రామా, గేమ్, రెస్టారెంట్. అంటే మనకి ఏంటిది, ఒక రచయితకి సంబంధించి ఇక్కడ మనం గేమ్ అనేదాన్ని అప్లై చేసుకోలేం వర్డ్ని, రెస్టారెంట్ అనేదాన్ని అప్లై చేయలేం, డ్రామా అనేది కరెక్ట్ ఆన్సర్. అట్లాగే మనకి హోమోఫోన్స్ అంటే ఏంది, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది బట్ డిఫరెంట్ మీనింగ్ అండ్ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది హోమోఫోన్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 వర్డ్స్ని తీసుకున్నట్లయితే TO2, TOO2, TWO2. అంటే మనకు కాంటెక్స్టువల్గా వాటి మనం ఏమనుకున్నాం, ఫోన్ అంటే ఏంది, సౌండ్ అంటే ఏమొస్తుంది మనకి, ప్రొనౌన్సియేషన్. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ వస్తుంది. సో కానీ దానికి సంబంధించిన మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ TO అనేది ఏమవుతుంది, ఇండికేటింగ్ ఏ మూమెంట్ ఆర్ డైరెక్షన్ టువర్డ్స్ సంథింగ్, ఒక వైపు అని చెప్పడానికి అట్లా యూజ్ చేస్తాము. TOO అంటే ఏంది, ఎక్సెసివ్లీ కానీ, ఎక్స్ట్రీమ్లీ కానీ. TWO అంటే ఏంది, నంబర్. సో ఇది మనకి హోమోఫోన్స్కి సంబంధించి. తర్వాత హోమోగ్రాఫ్స్కి సంబంధించి ఏంటంటే, హోమోగ్రాఫ్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ స్పెల్డ్ సేమ్ యాజ్ అనదర్ వర్డ్ విత్ డిఫరెంట్ మీనింగ్ అండ్ సమ్టైమ్స్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. అంటే మనకి స్పెల్లింగ్ అనేది సేమ్ ఉంటుంది, ఆ కాంటెక్స్ట్లో మీనింగ్ అనేది ఏముంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు MINUTE, here we can see a word MINUTE. మళ్ళీ ఇంకో వర్డ్ కూడా MINUTE. అంటే కాకపోతే వీటిని ప్రొనౌన్సియేషన్ ఎట్లుందంటే, ఒకటి మినిట్ ఉంటుంది, ఇంకొకటి మైన్యూట్ ఉంటుంది. మినిట్ అంటే మనకు తెలుసు 1 minute 2 minutes అట్లా అంటాం.
ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్ అంటాం మనం. తర్వాత ఇట్ ఈజ్ ఏ మైన్యూట్ ఎర్రర్, అంటే ఇది ఒక చిన్న మిస్టేక్ అని చెప్పడానికి అట్లా యూజ్ చేస్తాం. ఇది వీటికి సంబంధించి. సో తర్వాత ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ రాయాలి అంటే 44 సౌండ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం చేయగలుగుతాం. ఈ 44 సౌండ్స్లో ఏమున్నాయంటే మనకి 20 ఓవెల్ సౌండ్స్ ఉంటాయి. ఓవెల్ సౌండ్స్ 20 ఉంటాయి, 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయి. ఇందులో మనకి డిప్థాంగ్స్, మోనోప్థాంగ్స్ అని కూడా అంటాం మనం. అందులో ఓవెల్స్కి సంబంధించిన దాంట్లో డిప్థాంగ్స్ అండ్ మోనోప్థాంగ్స్ ఉంటాయి. ఆ ప్రతి లెటర్ని మనం ప్రాక్టీస్ చేసి మనం ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ us see some ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇట్లా ఉంది, ఇది చా, మనం ఇట్లా సిహెచ్ అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫొనెటిక్ లెటర్ ఎట్లా ఉంది, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది, అంటే దాన్ని మనం తెలుగులో ఎట్లా అంటాం మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వర్డ్స్కి సంబంధించిన ప్రొనౌన్సియేషన్ రాయడం అనేది డిఫికల్ట్ టాస్క్ కాదు. అంటే మనం ఇవి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బా, ప్రతిదానికి ఇట్లా స్లాంట్కి ఇస్తాం మనం ఫొనెటిక్ లెటర్స్కి. సో కా అనేది కూడా ఇట్లానే ఉంటుంది. కా అనేది విల్ బీ లైక్ దిస్. బ్యూ అన్నప్పుడు ఇట్లా వస్తుంది, జా అనేది ఇట్లా వస్తుంది. సో మనకి ఆ ఫొనెటిక్ లెటర్స్కి సంబంధించిన టాపిక్ కూడా ఐ షల్ అప్లోడ్, సో దెన్ యూ కెన్ ప్రాక్టీస్. తర్వాత మనకి సిలబిక్ డివిజన్లో కూడా మనకి సిలబిక్ డివిజన్ ఆన్సర్ యాజ్ డైరెక్టెడ్. నెక్స్ట్ దాంట్లో క్లాసిఫికేషన్. సో ఇట్లా మనం డివైడ్ చేసుకుంటే మనకు ఒక వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు సిలబిక్ డివిజన్ అనేది మనం టాపిక్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతి వర్డ్ని ఎట్లా మనం డివైడ్ చేయాలి, ఒక్కొక్క దాంట్లో ఎన్ని సిలబుల్స్ ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మనకి వర్బ్ ఫామ్స్కి సంబంధించి కూడా మనకు మెయిన్ వర్బ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, యాక్సిలరీ వర్బ్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది మనకు కరెక్ట్గా తెలియాలంటే టెన్సెస్కి సంబంధించిన స్ట్రక్చర్ని మనం ప్రాక్టీస్ చేసి ఉండాలి. దెన్ వీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ రిలేటెడ్ టు వర్బ్స్. వర్బ్ ఫామ్స్కి సంబంధించి కూడా మనం ఆన్సర్ చేయాలంటే ఆ టాపిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. టెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకొని ఉంటే ఈజీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా మన క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడగవచ్చు. దానికి సంబంధించి అన్నీ ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. 8కి సంబంధించిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకొని అవగాహన ఉండి దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ కంజంక్షన్ కానీ ఇంటర్జెక్షన్ కానీ ఏదైనా సరే మనకు ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడగొచ్చు. అడిగినప్పుడు ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్ మన మైండ్లో ఉంటే అది మనకు ఈజీ అవుతుంది. సో ఇది మనకి సెక్షన్ ఏకి సంబంధించిన ఎనాలసిస్. సో ప్రతి టాపిక్ అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో అప్లోడ్ చేస్తాను. దీనికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. బియాండ్ ద టెక్స్ట్ బుక్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ ఉంటాయి. ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటే థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయలేం. ప్రతిదానికి సంబంధించిన డెఫినేషన్ని నేర్చుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే అవి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో వస్తే మనకి ఈజీ అవుతుంది. ఇన్ కేస్ అట్లా రానప్పుడు ఏంటిది, సెంటెన్స్ని అర్థం చేసుకొని మనం అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దేనికి సంబంధించిందో అవగాహన తెచ్చుకొని రాస్తాం. ఇది మనకు సెక్షన్ ఏలో ఉన్న 20 మార్క్స్కి సంబంధించి. తర్వాత మనకి సెక్షన్ బికి సంబంధించి సో మనం ప్రాక్టీస్ చేసినట్లుగానే 4 టాపిక్స్ నుంచి 4 మనకి క్వశ్చన్స్ వస్తాయి. మనకు స్మాల్ స్కేల్ రిఫ్లెక్షన్స్ అనే గ్రేట్ హౌస్ అనేది ఇక్కడ చూడవచ్చు.
తర్వాత మనకి కన్వర్జర్ అనే లెసన్ సెకండ్ది, తర్వాత థర్డ్ది ఆఫ్ ట్రూత్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది, ఫోర్త్ వన్ మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఉంది. సో ఇట్లా మనకు మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ మనం సెక్షన్ బికి సంబంధించి ఆ 4 ఆన్సర్ని యాక్యురేట్ ప్రజెంటేషన్ ఉండాలి. యువర్ ప్రజెంటేషన్ షుడ్ బి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మన ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, మిస్టేక్స్ లేకుండా 100% రాయగలగాలి. అప్పుడు మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనం వీటికి సంబంధించిన టాపిక్కి సంబంధించిన అనేవి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మనకు అంశాలు, ఇక్కడ సిలబస్ ఉంది, తర్వాత మనకి యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేసిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మళ్ళీ కూడా మీరు రెఫర్ చేసుకొని ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏం టాపిక్స్ని మనం ఫినిష్ చేస్తున్నాం, సో అట్లా అవగాహన పెంచుకోవాలి. మనం ప్రతి టాపిక్ని పర్ఫెక్షన్తో చదివినట్లయితే మంచిగా ఏ గ్రేడ్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.